సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, కొన్నిసార్లు అది యుద్ధ క్షేత్రంగా మారుతుంది. ముఖ్యంగా ఇద్దరు క్రియేటివ్ జీనియస్లు ఒకే చోట ఉన్నప్పుడు అక్కడ కొన్ని క్రియేటివ్ డిఫరెన్సులు రావడం సహజం. తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న స్పిరిట్ నుంచి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ను తప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విలక్షణతకు మారుపేరు ప్రకాష్ రాజ్. ఈయనకు సౌత్ లో మంచి పేరే ఉంది. నటుడిగా ఆయన రేంజ్ వేరు. కానీ గత కొన్నాళ్లుగా ఆయన సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. అటు రాజకీయ విమర్శలు, ఇటు సినిమా ఇండస్ట్రీలో ఆయన ప్రవర్తనపై వస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో నిత్యం ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సెగ ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ స్పిరిట్ సెట్స్ కు కూడా తాకినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమా మేకింగ్ లో ఎక్కడా రాజీ పడరు. సీన్ పర్ఫెక్ట్ గా రావడానికి నటీనటుల నుంచి తమకు కావాల్సింది రాబట్టుకోవడంలో ఆయన ఒక మొండిఘటం. అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ వరకు సందీప్ స్టైల్ ఏంటో అందరం చూసాం. చిన్న పొరపాటు జరిగినా సందీప్ సహించరు. ఇప్పటికే హీరోయిన్ విషయంలో దీపికా పదుకొనేను కాదని తృప్తి దిమ్రీని ఎంపిక చేసుకుని తన రూట్ ఎంత స్ట్రిక్ట్ అనేది నిరూపించుకున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం స్పిరిట్ షూటింగ్ సెట్స్ లో ప్రకాష్ రాజ్ కు సందీప్ కు మధ్య కొన్ని తీవ్రమైన విభేదాలు తలెత్తాయని టాక్. మేకింగ్ విషయంలో గానీ, క్యారెక్టర్ డిటైలింగ్ విషయంలో గానీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని, అందుకే ప్రకాష్ రాజ్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా సర్క్యులేట్ అవుతున్నాయి. నిజానికి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన వాయిస్ టీజర్ ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ చేసింది. అందులో ప్రభాస్ పవర్ఫుల్ వాయిస్ తో పాటు ప్రకాష్ రాజ్ వాయిస్ కూడా వినబడటంతో అభిమానులు ఫిదా అయిపోయారు. ఆ వాయిస్ విన్న తర్వాత స్పిరిట్ లో ప్రకాష్ రాజ్ రోల్ స్ట్రాంగ్ గా ఉంటుందని అందరూ ఆశించారు. కానీ ఇప్పుడు ఆయన తప్పుకున్నారనే వార్త నెట్టింట వైరల్ అవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు. ఒకవేళ ఇది నిజమే అయితే ఆ పాత్రలో మరెవరు కనిపిస్తారు? సందీప్ వంగ తన విజన్ కు తగినట్టుగా మరొక పవర్ఫుల్ యాక్టర్ ను వెతికే పనిలో ఉన్నారా, లేదా ఇవన్నీ కేవలం సోషల్ మీడియా గాసిప్స్ మాత్రమేనా? ప్రకాష్ రాజ్ రాజకీయ విమర్శల ప్రభావం కూడా ఈ నిర్ణయంపై ఏమైనా ఉందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.